హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే గోవిందనామాలతో ఒక ట్రెండింగ్ మోడల్ అయితే చూపిస్తున్నా అండి, కట్టు తీగ మేకింగ్. సో వీడియో ఎవరు కూడా మిస్ చేయకుండా చూడండి. అయితే మనం ఆల్రెడీ దీన్ని మేకింగ్ చేసేసాము, మనకి 2 పీస్ ఆర్డర్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు గమనించినట్టయితే పెరల్స్తో చేశానండి. అందరూ బ్లాక్ బీడ్స్కి యూస్ చేస్తారు, మనం మాత్రము గోవిందనామాల్ని పెరల్స్తో చేసాము. దీన్ని కావాలంటే కలర్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో వచ్చేసాయి. దీనికి కావాల్సిన మెటీరియల్ చంద్రహారం చైను, కట్టుతీగ, కొత్తిమీర కొంచెం కావాల్సి ఉంటుంది. అండ్ పెరల్స్ వచ్చేసరికి నేను ఇక్కడ 4mm తీసుకున్నాను. మీకు ఇంకొంచెం బాగా కనిపించాలనుకుంటే 5mm కూడా తీసుకోవచ్చు. టూల్స్ అయితే ఈ 3 కంపల్సరీ అండి. ఇంకా హుక్ వచ్చేసరికి మనకు మైక్రో ప్లేటింగ్దే. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, మేకింగ్ కంప్లీట్గా చూపిస్తాను, స్కిప్ చేయొద్దు. అండ్ వీడియోకి లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ కూడా చేయండి. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, కొత్తిమీరని 2 పార్ట్లుగా చేసుకొని 2 సైడ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లోరియల్స్ లాగా ఎలా ఎక్కించుకోవచ్చు అనేది చూపించేస్తున్నాను అనమాట. సో కొత్తిమీరకి పెరలు వేసేయండి, టైట్గా నేను వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసి హోల్డ్ చేసుకోండి. ఫింగర్స్తో హోల్డ్ చేసి ఇలా ఫింగర్స్ తోటే చుట్టేయచ్చు. సో మనకు దీనికి ప్రత్యేకించి అప్పుడు టూల్స్తో పని ఉండదు. సో ఇలాగే మీరు కంటిన్యూస్గా చేశారు అంటే ప్రాక్టీస్ ఈజీగా అవుతుందండి. ఫస్ట్ టైం మనము టూల్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యామనుకోండి, టూల్స్ ఉంటేనే చేసే అలవాటు అనేది వచ్చేస్తుంది. సో మళ్ళీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. మీకు ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తున్నాను అంటే అందరికీ కొన్ని గుర్తుండకపోవచ్చు, కొన్ని ఏంటంటే క్లియర్గా ఉండేటప్పుడు మళ్ళీ నా వీడియోస్ చూస్తుంటారు. సో అడుగుతుంటారు నాకు వాట్సాప్లో, అందుకోసమే నేను ప్రతిదీ పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు ఎందుకు ఇంత లాగ్ చేయాలా అని అనుకునే వాళ్ళైతే ఇక వాళ్ళ ఇష్టం, నేనేం దానికి ఆన్సర్ చెప్పలేను. సో ఇక్కడ చూసారంటే ఎక్స్ట్రా ఉన్నది చుట్టేసాక కట్ చేసి వన్స్ ఒకసారి నోస్ ప్లేయర్తో ప్రెస్ చేసేయాలండి. ఇలాగే మీరు ఇయర్ రింగ్స్కి అండ్ పెండెంట్కి కూడా చుట్టుకోవాల్సి ఉంటుంది. 3 హోల్స్కి కావాలి అనుకుంటే 5th హోల్కి కూడా చుట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేను 3 హోల్స్కే చుట్టేశాను. సో పెండెంట్ ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి. మనం మేకింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే డైరెక్ట్గా పెండెంట్ నుంచి చుట్టామనుకోండి, దాని వెయిట్ వల్ల మనకి చెయ్యి అనేది ఫ్రీగా తిరగదు. ఇలాంటి ప్యాటర్న్స్కి మనం ఏ ప్యాటర్న్ అయితే అనుకుంటున్నామో ఆ బీడ్స్ను బట్టి మనము మేకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి బిగినర్స్కి తెలివి టిప్స్ అనేవి. ఇక్కడ నేను వరుసగా ఏవైతే బీడ్స్ వేసానో దాన్ని ముందే మేకింగ్ చేసుకుంటున్నాను. ఎన్ని బీడ్స్ పడతాయి, ఎలా చేస్తే పెండెంట్కి అటాచ్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసుకోండి, అప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ వీడియోకి వస్తే కట్టు తీగని ఒక రౌండ్గా చుట్టుకొనేసి దాన్ని హోల్డ్ చేసి 2-3 సార్లు రౌండ్గా చుట్టేస్తే అయిపోతుంది. ఎక్స్ట్రా ఉండదని కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పెరలు వేసేసి రౌండ్ నోస్ ప్లేయర్తో చుట్టాల్సి ఉంటుందండి. వీడియోలో చూపించేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ వినండి, మీకు క్లారిటీ వస్తుంది మేకింగ్ అనేది. సో కంప్లీట్గా లాంగ్ వీడియోలో చెప్పాల్సినవి మేము టిప్స్ ఉంటాయి కాబట్టి లాంగ్ వీడియోస్ తీస్తాము. మీరు కంప్లీట్గా వాచ్ చేయకుండా మళ్ళీ నన్నే వచ్చి అడుగుతారు కొన్ని మెసేజెస్. సో అప్పుడైనా నేను వీడియో చెక్ చేయమనే చెప్పాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా వాచ్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ క్లియర్గా నేను చూపిస్తున్నాను, చూడండి. వన్స్ మనం చుట్టిన దాంట్లోకి మళ్ళీ కట్టు తీగని పెట్టి హోల్డ్ చేసి 2-3 సార్లు రౌండ్ తిప్పి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవడమే. కట్ చేసుకొని దాన్ని ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో దాన్ని నోస్ ప్లేయర్తో, ఫ్లాట్ నోస్ ప్లేయర్తో అయితే వన్స్ ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుందండి. మీకు ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ప్యాటర్న్కి 11 పెరల్స్ని నేను ఎంచుకున్నాను అనమాట. ఇక్కడ పెరల్స్ 11 కాబట్టి పైన ఒక జాయిన్ చేయాలి, కింద పెండెంట్కి ఒక జాయిన్ చేయాలి. కాబట్టి మీరు 9 బీడ్స్ని ఇలా 1 by 1 చుట్టుకుంటే ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పే టిప్ ఇదే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూపించేసాను కాబట్టి దీనికి సంబంధించి మనం ఇంకేం చెప్పడానికి లేదు. ఏదైనా సరే బీడ్స్ ప్యాటర్న్ ఏదైతే అనుకుంటామో లాస్ట్ సైడ్ ఒక బీడ్, పెండెంట్ సైడ్ ఒక బీడ్ని వదిలేసి మేకింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడం. ఇలా
9 బీడ్స్ కంప్లీట్ చేశాక చూపిస్తున్నాను చూడండి. తర్వాత కూడా 9 బీడ్స్ తర్వాత మళ్ళీ మనం ఎలా అయితే కంటిన్యూషన్ చేస్తామో కట్టు తీగని ఆల్రెడీ అదే కంటిన్యూషన్ చేసి బీడ్ ఎక్కించి పెట్టాను. ఇక్కడ చూడండి ఎలా అటాచ్ చేస్తానో చూపిస్తా. సో ఇక్కడ పెరల్ తర్వాత ఒక రౌండ్ తిప్పి చుట్టకండి, అలాగే పెట్టుకొని ఏదైతే పెండెంట్ ఎక్కించాలనుకుంటున్నామో పెండెంట్ని వీడియోలో చూపించినట్టు దాంట్లోకి ఇలా అనేస్తే వెళ్ళిపోతుంది, అంతే సింపుల్. ఇంకా యాజ్ యూజువల్ 2 రౌండ్లు చుట్టేశారు అంటే అది అక్కడ అటాచ్ అయిపోతుంది. సెకండ్ సైడ్ చంద్రహారం చైన్తో కూడా ఇదే ప్రాసెస్ అండి, కంటిన్యూ చేయడమే. సో ఇది నేను ఈ టిప్స్ అనేవి లైవ్లో చాలా క్లాసెస్లో చెప్పాను. మీరు ఎవరైనా లైవ్లలో చెప్పిన మేకింగ్స్ చూడకపోతే అవి కూడా చూడండి. చాలా అంటే చాలా మేకింగ్సే చూపించానండి. కట్టు తీగకు ఉండేది బేసిక్ అనేది ఒక్కటే. సో సారీ అండి, ఇక్కడ కెమెరాకు పోయిందని కూడా తెలీదు, ఏం చేయలేదు, జస్ట్ కట్టు తీగ దాంట్లోకి పెట్టాను. బట్ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు తప్ప అర్థం కాలేదు. చూసారు కదా, ఇలా ఈ రెండో సైడ్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి కదా, అది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మనం చంద్రహారం చైన్ అటాచ్ చేస్తున్నాం. లేదు మొత్తం పెరల్సే అల్లేసారనుకోండి, నో ప్రాబ్లం, ఇక్కడ హుక్ డైరెక్ట్గా ఎక్కించేసుకోవడమే. సో ఇక్కడ నేను తీసుకున్న ప్యాటర్న్కి చంద్రహారం చైన్ ఎక్కిస్తున్నా అనమాట. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇందాక చెప్పాను కదా, అలాగే ఒక్కసారి రౌండ్ చుట్టేసి చంద్రహారం చైన్ అయితే ఎక్కించడమే. మనం దీనికోసం అయితే 4.5 లెంత్తో చంద్రహారం చైన్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇక కట్ చేసేది కూడా ఎందుకులే అని చూపించలేదు. సో దాన్ని ఈ హోల్లోకి పెట్టి ఇలా తిప్పేశారంటే వెళ్ళిపోతుంది. చూసారు కదా, వెళ్ళిపోయాక నోస్ ప్లేయర్తో టైట్గా పట్టుకొనేసి 2 రౌండ్స్ అనేది చుట్టండి, అంతే సరిపోతుంది. చైన్ అనేది అటాచ్ చేసేటప్పుడు ఇలా ఆడుకుంటుందండి, సో కొంచెం కేర్ఫుల్గా చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఇందుకోసమే ముందు నుంచి మనము పెట్టుకోకూడదు. ఏదున్నా బీడ్స్ కలెక్షన్ చేసుకునేటప్పుడు ప్యాటర్న్ని ముందే మనం చూస్తాం కదా. సో చెప్పారు కదా, అటొక బీడు ఇటొక బీడు వదిలేసి చేసుకోండి. సో కంప్లీట్. సో మొత్తం వచ్చేసింది అక్క, మరి హుక్ ఎక్కించడం ఎలాగో చూపించండి, నాకు క్లారిటీ లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో దానికోసమే హుక్ కూడా నేను ప్రతి వీడియోలో చూపిస్తాను, బిగినర్స్కి తెలియాలి అనేసి. సో పిన్ టు పిన్ చూపిస్తున్నప్పుడు మీరు వీడియో స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే కొన్ని పాయింట్స్ అనేది మిస్ అవుతారు. అందుకే మేము ఫుల్గా వీడియో చూడండి అని చెప్తూ ఉంటామండి. సో అరిచి నా వాయిస్ కూడా పోయింది మీరు గమనించినట్టయితే. సో ఇక్కడైతే మనం సెకండ్ సైడ్ కూడా చంద్రహారం చైన్లోకి కట్టు తీగని పెట్టి బెండ్ చేసి 2 రౌండ్స్ అయితే తిప్పేసుకొని అటాచ్ చేసాం. దీనికైతే చిన్న పెరలు తీసుకుంటున్నానండి. అక్కడ మనం 5 4 mm 6 mm తీసుకున్నామని హుక్ సైడ్ కూడా అంత పెరలు వేయొద్దు, లుక్ ఉండదు. సో ఇక్కడ మీరు ఇంకొక వేలో చూపిస్తున్నా, హుక్ ఎక్కించి కూడా చుట్టచ్చు కదక్క అని ఒక సిస్టర్ అడిగారు. సో చుట్టచ్చండి, బట్ ఒక్కోసారి తిరిగిపోతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ రౌండ్ ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. నేను అందుకనే ముందే రౌండ్ తిప్పుకున్నాక చుట్టాము అంటే పర్ఫెక్ట్గా వస్తుందని అలా చెప్తాను అంతే. సో చూసారు కదా, మీ డౌట్ ఈ వీడియోతో క్లియర్ అయింది అనుకుంటాను. సో హుక్ ఎక్కించాక కూడా దాన్ని బెండ్ చేసి చుట్టచ్చు. సో 1 సైడ్ అయితే ప్యాటర్న్ ఇదండి, సెకండ్ సైడ్ కూడా సేమ్ వేలో చేసేస్తే మీకు డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నేను మొత్తం మేకింగ్ చేసి చూపిస్తున్నానండి. ఇలా అయితే మన ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను ఏవైతే పెరల్స్ యూజ్ చేశానో మీకు కావాలి అనుకుంటే ఇక్కడ సీజెడ్ బీడ్స్ కానీ ఆనెక్స్ బీడ్స్ కానీ మీ చాయిస్ అండి. ఇలా ఏదైనా కలర్ కస్టమైజేషన్ చేస్తాను. సో మెటీరియల్ కావాలి అన్న కూడా మనని కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఎలాంటి మెటీరియల్కైనా మేకింగ్స్కైనా కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.